దేవుని ఇంట్లో పలు విషయాలున్నాయి. అయితే లాస్ట్ కార్యక్రమం చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. చాలా కామెంట్స్ అండ్ రెస్పాన్స్. ఎవరు వెయిట్ చేస్తున్నారో లేదో భర్త గురించి ఈ వారం మాట్లాడబోతున్నాం. చాలా మంది ప్రేక్షకులు యాడ్ అయ్యారు. ఎక్కడ ప్రారంభించాలి? అంటే నేను పోయినసారి భార్యలని ఎందుకు స్పెసిఫిక్గా చెప్పానంటే, ఇందులో స్త్రీలకు సంబంధించిన 2 ఇష్యూలే అధిక శాతం అన్ని గృహాల్లోనూ జరుగుతుంది. అది మగవారికి వర్తిస్తుంది. అవును. బోత్. ఎందుకంటే భార్య ఏదో ఒక చోట డ్రాబ్యాక్ అవుతున్నప్పుడు, లేక కొన్ని విషయాల్లో ఫెయిల్యూర్ అవుతున్నప్పుడు భర్త సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ ఆ స్థలంలో కదా. హర్ట్ చేసి ఇలా జరుగుతుంటది. నేను 2 విధాలుగా చూస్తా. ఒక సాధారణ విషయమే పులుసు పెడుతున్నారు, ఆ పులుసు టేస్ట్గా లేదు. అది 2 విధాలుగా చెప్పచ్చు. ఆ మనిషి తింటాడా ఇది, కుక్క కూడా తినదు అని చెప్పచ్చు. అవునవును. ఇలాగా చెప్పచ్చు. ఏంటమ్మా ఇది, రేపు దీన్ని కొంచెం చూసి చేయి, కొంచెం బాగోలేదు అని చెప్పచ్చు. మరొకటుంది. బావుండదు, అయితే బావుందని చెప్పేవాళ్ళున్నారు. లేదు, నేను అది ఎంకరేజ్ చేయడం లేదు. ఎందుకంటే మీరు బాగుందన్నారంటే మరలా అదే అదే విధంగా point. చేస్తారు. అది కూడా ఒక పాయింట్. అగైన్ అండ్ అగైన్ మీరు తప్పైన విషయాన్ని తింటూ ఉంటారు. అందువల్ల నెమ్మదిగా ఆ విషయాన్ని చెప్పేస్తే మంచిది. నేను ఇది మీటింగ్కి వెళ్ళినప్పుడు చేస్తాను. ఎందుకంటే మీటింగ్కి వెళ్ళిన ప్లేస్లో అక్కడ సిస్టర్స్ బాగా చేసి పెడతారు, ఉప్పు వేయడం మర్చిపోతారు. అది వాళ్ళ స్వభావం ఏంటిది, లేక దాని టేస్ట్ ఉండదు. మనం తింటున్నప్పుడు బాగుంది సిస్టర్ అని చెప్పామంటే నా వెనుక సేవకుడు ఇరుక్కుంటాడు. తర్వాత మరొకరు వస్తారు కదా ఇంట్లో అవును. తినడానికి, ఆయన వేరే దారిలాగే ఇరుక్కుంటాడు. ఎవరైనా ఒకరు తెగించి నిజం చెప్పాలి కదా. Correct. సో ఈ చెప్పే విధానమే ఉంది. మీరు ఎలా ఇప్పుడు రిబ్కా తీసుకున్న డెసిషన్కి యోబు భార్య తీసుకున్న డెసిషన్కి డిఫరెన్స్ ఉంది. లోతు భార్యకి డిఫరెన్స్ ఉంది. ఈరోజు మనం ఏం చూడబోతున్నామని అడిగితే, ఇటువంటి సిచ్యువేషన్ భార్యలకి వస్తుంది. వారు బాధించబడటమో లేక వాళ్ళ లైఫ్లో సామాన్యంగా భార్యలకి పెళ్ళైన ఇప్పుడు మన ఊర్లో ఇప్పుడు ఆ సమస్య ఉందనుకుంటున్నా. అదేంటని అడిగితే, ఇది ఈ వాళ్ళ లైఫ్లో పెళ్ళైతే ఆ తర్వాత ప్రాముఖ్యమైన కార్యము పిల్లలు పుట్టించుకోవడం, ఇదొక ఇష్యూ. ఆ విధముగా సంబంధిత విషయాలున్నాయి. అయితే బేసిక్గా చూద్దాం. ఎందుకన్నట్టయితే ఈ బైబిల్లో 3 వ్యక్తులు తమ భార్యలకు పిల్లలు కలగని సిచ్యువేషన్ ఉంది. ఈ 3 ఎలాగ అది హ్యాండిల్ చేస్తున్నారనేదే నేను చూశాను. అబ్రహాముకు భార్య శారాకి పిల్లలు లేరు, ఎప్పటి వరకు 100 ఏళ్ల వరకు లేరు. తర్వాత వచ్చి యాకోబుకి అబ్రహాంతో దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. మాట్లాడుతూ ఉన్నారు. అబ్రహాం వాక్డ్ విత్ గాడ్. అవును, మాట్లాడుతున్న ఒక క్యారెక్టర్కి ఇలాంటి ఒక కోరిక ఉంటూనే ఉంటుంది. ఉంటూ ఉంది, పిల్లలు లేరు. ఈయన అడుగుతున్నాడు నోరు తెరిచి, నేను పిల్లలు లేకుండా ఉన్నానే అని అంటున్నాడు. తర్వాత తన కుమారుడు ఐసక్. ఐసక్కి పెళ్లి జరిగేప్పుడు 40 ఏళ్ళు. మీరు 25 అవును. ఆ 20లో చూస్తే ఉంటుంది. బైబిల్లో ఒక ముఖ్యమైన విషయం, నాకు నచ్చిన విషయం, మీరు చెప్తారు కదా, ఏదో గెస్సింగ్ కాదు, కరెక్ట్ గా అంత ఆథెంటిక్ గా ఆథెంటికేటెడ్ గా ఉంటది. ఇక్కడ చూడండి 25:20లో ఇస్సాకు రిబ్కాను పెళ్లి చేసుకున్నప్పుడు 45 సంవత్సరాలు వాడు. అవును. తర్వాత అదే 25లో మీరు 26 చదువుతున్నప్పుడు 25-26లో రిబ్కా కుమారులను కనినప్పుడు ఇస్సాకు 60 ఏండ్ల వాడు. 20 సంవత్సరాలు పిల్లలు లేరు. 20 years వెయిటింగ్. 20 years వెయిటింగ్. తర్వాత యాకోబు కాన్సెప్ట్ ని చూడండి. 31వ అధ్యాయంలో యాకోబు భార్య ఉంటుంది. ఎవరు? రాహేలు. అవును. రాహేలుకి పిల్లలు కలగారు. మ్. రాహేలు విషయంలో పిల్లలు కలగరు. అప్పుడు ఆమె ఏం చేస్తుంది? రాహేలు జగడమాడుతోంది, మ్. దేవుడు నాకు సంతానం ఇవ్వలేదని. దీనికి జాకబ్ రియాక్షన్ ఏంటి? వీరి 3 భార్యలకు సమస్య ఉంది. మ్. ఏంటి సమస్య అంటే పిల్లలు లేరు. అనేక సమస్యలున్నాయి. నేను కామన్గా ఒక విషయం చూస్తున్నా. ఏంటంటే ఈ 3 వాళ్ళ భార్యలతో ఎలా రియాక్ట్ అవుతున్నారు, ఇదే ఇక్కడ ప్రశ్న. ఇప్పుడు ఫస్ట్ అబ్రహాం. దేవుడు చెప్తున్నాడు 17:17లో చూడండి. మ్. ఆదికాండం పుస్తకము 17:17 17:17లో, అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి 100 ఏండ్ల వానికి సంతానము కలుగునా, 90 ఏండ్ల శారా కనునా అని మనస్సులో అనుకొనెను. నవ్వుకున్నాడు. ఆమెకు పుడుతుందా? మరి ఇందులో ఆశ్చర్యం ఏంటంటే, దేవుని వద్ద అడుగుతున్నాడు, సమాధానం ఇస్తున్నాడు, నవ్వుతున్నాడు. అది సమ్ టైం మన ప్రార్థనలు కూడా బదులు రాలేదేమో అనిపిస్తుంది. లేదు, జవాబు లేటుగా ఆ, వస్తుంది. మీరు ఎక్స్పెక్ట్ చేసిన సమయంలో ఆ బ్లెస్సింగ్ రాలేదు. అవును. మన దేవుని దగ్గర ఉన్న పెద్ద విషయం ఏంటంటే, మీరు ఎక్స్పెక్ట్ చేసిన సమయంలో బ్లెస్సింగ్ ఇస్తే మీరు బ్లెస్సింగ్ని ఎత్తిపట్టుకుంటారు కానీ దేవుణ్ణి ఎత్తిపట్టుకోరు. మ్. మీరు ఆ తర్వాత అది ఇష్టపడరు. ఎందుకు నాకు ఇదొద్దు అన్నప్పుడు ఆ బ్లెస్సింగ్ వస్తుంది. ఆ బ్లెస్సింగ్ వచ్చిన తర్వాత దేవుణ్ణి మీరు హత్తి పట్టుకుంటారు. మ్. బ్లెస్సింగ్ అంటే దేవుణ్ణి అధికంగా చూస్తారు. ఈ చోట అదే జరుగుతుంది. ఇంకొకటి, నేను ఇది ఎలా చూస్తానంటే, నేను బైబిల్ చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్ముడు తెలియజేసింది, ఇస్సాకు అబ్రహాముకి 100 ఏళ్లలో పుట్టాడంటే అబ్రహాముకి 100 ఏళ్లలోనే పుట్టాలని అవసరం లేదు. మ్.
క్రైస్ట్ ఎప్పుడు రావాలో అది బేస్ చేసి ఐసాక్ ఇక్కడ రావడం సో ఆ జరుగుతుంది. టైమింగ్. ఆ టైంకి తగినట్టే ఇక్కడ ఈయనకి బిడ్డ పుడతాడు. దానికి తగినట్టు అబ్రహాంకి 110 కూడా కావచ్చు. కానీ క్రైస్ట్ యొక్క టైంకి తగినట్టే ఈయన. సమస్య ఏంటంటే ఆ టైమింగ్స్ అర్థం ఆ చేసుకోవాలి. టైమింగ్ మనకు అర్థం కావాలి. మనం ఒకవేళ అవసరపడి అడిగితే, ఒక ఉదాహరణకి చెప్తున్నా, ఒక 10 సంవత్సరాల ముందు పుట్టుంటే అప్పుడు క్రైస్ట్ ఎప్పుడు వచ్చిండేవాడు? 10 సంవత్సరాల ముందే అన్నీ కూడా మారి ఉంటాయి. సో గాడ్ యొక్క ప్లాన్ అదే. అలాగుంటున్నప్పుడు ఈయనేం చేశాడు? నవ్వుతున్నాడు. అదంతా పిల్లోడు పుట్టాడు, అది ఎలాగ పుడతాడు? 100 సంవత్సరాలు అవుతుందే, పుట్టగలరా అని చెప్పి అడుగుతున్నాడు. ఇప్పుడు తర్వాత ఆ జాకబ్ దగ్గర రాహేల్ అడుగుతుంది, ఈ విధంగా నాకు పిల్లలు లేరు, పిల్లలివ్వు. అక్కకు పిల్లలు పుట్టారు, నాకు లేరు. ఆమె వచ్చి అసూయపడుతుంది, అవని తప్పే ఆమె దగ్గరుంది. ఒక నార్మల్ మహిళగా చూస్తే న్యాయముంది. ఏంటంటే ఈయన ప్రేమించి ఆమెను పెండ్లి చేసుకున్నాడు. ఈయన చెప్తున్నాడు, నీకంటే మీ అక్క అంత ఇష్టం లేదు, మీ నానే ఆమెనిచ్చాడు. అయితే నేను మీ అక్క కోసం కూడా చేర్చి పనిచేశా. అయితే 14 సంవత్సరాలు నీకోసం పనిచేశా. ఈయనకి వెరీ డియరెస్ట్ వైఫ్ ఆమె. అయితే ఈమెకి పిల్లలు లేరు, ఆమెకి పుడుతూ ఉన్నారు 4 పిల్లలు. ఒకరి తర్వాత ఒకరు పుడుతున్నారు. ఆటోమేటిక్గా ఒక ఆలోచన వస్తుంది కదా, మీరు అధికంగా ఎవరిని ప్రేమిస్తున్నారు అనే ఆలోచన ఉంటదిగా. ఇప్పుడు ఈమెం చేస్తుంది? నాకు పిల్లల్నివ్వు. ఇప్పుడు ఈయన అది ఎలా హ్యాండిల్ చేస్తున్నాడు అని చూసినట్లయితే వాక్యం చెప్తుంది, నేనా నీకు గర్భఫలం ఇవ్వలేదు, దేవుడే కదా అని కోపపడ్డాడు. ఆ చోట మీరు చదివితే అర్థమవుతుంది. ఆ ఆదికాండము పుస్తకము 30వ అధ్యాయంలో 2వ వచనం, యాకోబు కోపము రాహేలు మీద రగులు కొనగా అతడు, నేను నీకు గర్భఫలమును ఇయ్యకపోయిన దేవునికి ప్రతిగా ఉన్నానా అనెను. ప్రేమించిన భార్యే అడుగుతుంది, ఎవరికోసం 14 ఏళ్లు పనిచేశాడు. ఆమె అడిగేది ఒక న్యాయమైన ప్రశ్నే, నాకెందుకు పిల్లలు లేరు అని చెప్పి అడుగుతుంది. ఈమెకెంత వయసు ఉంటుంది? ఒక 25 ఏళ్లుంటాయా? ఒక ఎంగేజే కదా. ఆమె అడుగుతున్నప్పుడు ఈయన హ్యాండిల్ చేసే విధానం ఉంది కదా. కొన్నిసార్లు వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మనకి కోపం అనేది వస్తుంది. కొందరైతే కోపం రేపెట్టుగానే మాట్లాడతారు, మన వల్ల వారిని ఏం చేయలేము. ఈమె ఒక న్యాయమైన ప్రశ్న అడుగుతుంది, నాకు గర్భఫలం ఇవ్వు, నాకు మాత్రం లేరే, అక్కకి 4 పుట్టారే. అది న్యాయమైన ప్రశ్నే. అలాగడిగేప్పటికీ ఈయనకు భలే కోపముతో అరుస్తాడు. ఇప్పుడు 3వది ఐసక్కి మరి 20 సంవత్సరాలుగా పిల్లలు లేరు, అయితే కోప్పడలేదు. రిబ్కాను కోప్పడలేదు. ఇప్పుడు అబ్రహాం డీల్ చేయడానికి, ఐసక్ డీల్ చేయడానికి, జాకబ్ డీల్ చేయడం చూడండి, డిఫరెన్స్ చూడండి. అది కాకుండా ఇందులో బ్యూటీ ఏంటంటే, దేవుడు ఒకసారి మోసెస్ను అడిగినప్పుడు, నేను ఎవరు అని అడిగినప్పుడు, టెల్ దెమ్ ఐ యామ్ గాడ్ ఆఫ్ అబ్రహాం, ఐసాక్, జేకబ్. 3 క్యారెక్టర్స్ గురించి 3 క్యారెక్టర్స్ చెప్తున్నాడు. ఇంకా చెప్పాలంటే పూర్వీకుల ఆశీర్వాదం అన్నది వీరిని 3 బేస్ చేసి ఉంటుంది. ఈ 3 సాధారణమైన క్యారెక్టర్స్ కాదు, పెద్ద క్యారెక్టర్స్, నేటి వరకు స్థిరంగా ఉన్నాయి. అవును, గాడ్ యొక్క మాస్టర్ ప్లాన్ వీరి 3 దగ్గర పంచిచ్చి ఉంటాడు. ఈయనొచ్చి ఇస్రాయేల్, జాకబ్. ఈయనొచ్చి జెంటైల్, ఎవరు? అబ్రహాం. ఏ దేశము? బాబిలోన్. మధ్యలో వచ్చి ఐసక్, ఎవరు? క్రైస్ట్కి చిహ్నం. ఒకవైపు అన్యజనులు, ఒకవైపు ఇశ్రాయేలీలు. వీరిద్దరికి మధ్యలో యేసుక్రీస్తు మధ్యవర్తి. ఈ క్యారెక్టర్సే ఈ 3. ఈ 3 బేస్ ఆఫ్ బైబిల్ అని చెప్పచ్చు. అవును. అలాగా స్వాతంత్ర నియమము, ధర్మశాస్త్రానికి మధ్యలో యేసు, రెండిటికి మధ్యలో వీళ్ళే ఈ 3. ఈ 3 యొక్క పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుతున్నాం, ఎలా హ్యాండిల్ చేశారనేది. నేను అనేకసార్లు యోచిస్తుంటాను, ఏంటి మేం మీటింగ్కి వెళ్ళినప్పుడు ఇలాగ కౌన్సిల్ చేస్తుంటామా? అప్పుడు చాలామంది ఏమనుకుంటారు, సాధారణంగా మన ఇద్దరం మాట్లాడుతున్నాం, ఏమనుకుంటారు, వాళ్ళ ఫ్యామిలీ ఎలాగుంటది, చాలా పీస్ఫుల్గా ఉంటది కదా, ఇంత మాట్లాడుతున్నారు. కానీ నీ విషయాలు నా ఫ్యామిలీ నుండి నేర్చుకున్నది. ప్రాక్టికల్ కదా. అలాగ మన ఫ్యామిలీస్ అన్ని కూడా అట్లే డౌన్ టు ఎర్త్ గా ఉంటాయని మనం చెప్పలేం. ఒక కాలం వచ్చిన తర్వాత మారుతుంది, అవును, ఎక్స్పీరియన్స్ లో మారుతుంది. కానీ వెంటనే ఆ విధంగా ఉంటదంటే తెలీదు. అన్ని ఫ్యామిలీలు అప్స్ అండ్ డౌన్స్ లోని వెళ్తాయి, అనేక సమస్యలు ఉంటాయి. వాళ్ళు నేర్చుకుంటారు. క్రింద మీద పడే సైకిల్ నేర్చుకోగలం. నేనెప్పుడు చెప్తా, కార్లో ఫస్ట్ గేర్ వేస్తే టక్కని ఆఫ్ అవుతుంది. అలా ఆగకుండా కారు నేర్చుకున్న వాళ్ళు ఒకరు ఉండరు, అవునా? కారు నేర్చుకున్నప్పుడు మొదట్లో అందరూ ఒక గేర్ వేసిన వెంటనే ఫస్ట్ ఆఫ్ అయిపోతుంది. అప్పుడు ఒకరు చెప్తారు, యాక్సిలరేటర్ మెల్లిగా వదలండి, ఆ యాక్సిలరేటర్ మెల్లిగా నొక్కండి. అలా స్మూత్గా వదులుతూ 1కి 2 సార్లు వదిలితేనే వెళ్తుంది అంటారు. ఆ విధంగానే లైఫ్. ఏదో ఒక చోట సమస్య వస్తుంది. సమస్య లేనివారు ఎవరు లేరు. అధిక సమస్య ఉంటే అధిక అనుభవం ఉన్నవాళ్ళు, వాళ్ళన్నీ హ్యాండిల్ చేసిన వాళ్ళు అయి ఉంటారు. ఆ విధంగానే ఇక్కడ. సో మనం ఇక్కడ మాట్లాడుతున్నామంటే అనేకులు ఏమనుకుంటారు, కొందరు కౌన్సిలింగ్ కోసం ఫోన్ చేసి అడుగుతారు, చూడండి మా ఫ్యామిలీ ఇలాగుంది అలాగుంది. వీటన్నిటికీ కౌన్సిలింగ్ ఒకటి బైబిల్ నుండి వస్తుంది, మరొకటి సొంత అనుభవం నుండి వస్తుంది, ప్రాక్టికల్. ఇప్పుడు ఈ 3 చూడండి, ఈ 3 ఎలా హ్యాండిల్ చేస్తున్నారు ఫ్యామిలీని, ఈ 3 ఏ విధంగా హ్యాండిల్ చేస్తున్నారు. ఒకే సమస్య, పిల్లలు లేని సమస్యను చూస్తున్నాం. అది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. 3కి సిమిలర్ ఇష్యూగా ఉంది. సిమిలర్ ఇష్యూ.
ఆమెకి 75 సంవత్సరాలు వచ్చినప్పుడు కణానికి వస్తోంది. ఆమెకి పిల్లలు పుట్టలేదు. రిబ్కాకి 20 సంవత్సరాల పిల్లలు లేరు. ఈమెకి పిల్లలు లేరు. ఈ కాలఘట్టములో ముగ్గురు ఏ విధంగా హ్యాండిల్ చేశారని చూస్తే ఒకరు క్రిటిసైజ్ చేసి నవ్వుతున్నారు. అది ఎలాగని నవ్వుకుంటున్నాడు. ఇకేముంది, ముగిసిపోయింది, దీనికి పైన ఇక పాసిబిలిటీ లేదు. ఒక నెగటివ్ అప్రోచ్. ఇది అనేకుల దగ్గర ఉంటుంది. కొన్నిసార్లు ఇంట్లో ప్రాబ్లం వస్తున్నప్పుడు మీ దగ్గర వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది ఒక పాజిటివ్ అయిన వర్డ్, ఏదో పాజిటివ్ వర్డ్. నేనిదొచ్చి భార్యాభర్తలకు మాత్రం చెప్పడం లేదు, పిల్లలకి చెప్పాలనుకుంటున్నా. పిల్లలకి కొన్ని మార్కులు తక్కువ అయినప్పుడు, లేకపోతే పిల్లలు కొంచెం ఏదో రీతిగా డౌన్ అవుతున్నప్పుడు, పలు సమయాల్లో ఈ రోజున్న తల్లిదండ్రులు చేసే తప్పుల్లో ఒకటేంటంటే మిగతా పిల్లలతో కంపేర్ చేయడం. వాణ్ణి చూడు ఎంత తీశాడు, 90 తీశాడు. ఇందులో వేరు చెప్తారు, చదువుకుని దారిలేదు, కష్టపడుతున్నాడు, వాడు మంచి మార్కులు తీస్తున్నాడు, నువ్వు మంచిగా తింటున్నావు, అన్ని వస్తువులున్నాయి, నీ మార్కులు ఎందుకిలాగా అంటే తన లెవెల్కి ఇటు మనము ఆ అకాడమిక్ సైడ్లో స్ట్రాంగ్గా ఉండాలంటే కుదరడం లేదు. వీడికి వేరే క్వాలిటీ ఉంటుంది. వీడు 70 తీస్తాడు, అయితే మ్యూజిక్ వాంచేవాడిగా ఉంటాడు. అవును. నాకు నా జీవితంలో అయితే చాలా చదువులో మార్క్స్ తక్కువ వస్తాయి. అప్పుడు మా అమ్మగారు చెప్పేవారు నా కోసం ప్రార్థిస్తానని. అదేంటంటే ఆ ప్రార్థనే నన్ను కాపాడిందనుకుంటాను. మీరిలాగా, మా అమ్మ అట్లే ఆపోజిట్. చదవలేదంటే అట్లే కొట్టిపడేస్తుంది. మా అమ్మ అదంతా చేయలేదు. నేను 10th వరకు ఓకే, ఒకందులకు బాగా చదువుతాను. 10th నుండి యాజ్ యూజువల్ యంగ్స్టర్ అయిపోయామా, టీన్లోకి వచ్చామా, అది అలాగే బయటికెళ్లే కాలం అవుతున్నప్పుడు మంచి దెబ్బలు 10వ తరగతిలోనిస్తారు. నేను చెప్తాను, అది నాకు రావడమే లేదే. వెంటనే అడుగుతారు, నువ్వు ఎల్కేజీలో బాగా చదివావు కదా. ఈరోజు తల్లిదండ్రులు అదే అడుగుతున్నారు. వాడు 3వ తరగతి వరకు బాగా చదివాడు, 3వ తరగతి వరకు వేరే రింగా రోసెస్. మనకి 10లో ఏంటనేదే కదా ముఖ్యం. అంటే కొంతమందికి వస్తుంది, అడమెంట్గా చదవకుండా ఉంటారు, అది వేరే. కొంతమందికి రాదు, చదివినా రాదు, ఇంకే మార్క్ వస్తుంది. కొంతమంది అయితే ఎగ్జామ్ హాల్కి వెళ్ళి ఈరోజు మ్యాథ్స్ అని అడుగుతారు. అలాగ ఉండేవాళ్ళు ఉన్నారు. అలాగ ఉండేవాళ్ల దగ్గర ఒక కంపారిజన్, ఒక పేరెంట్ టీచర్స్ మీటింగ్కి వెళ్తున్నారు, వారి పిల్లోడు ప్రోగ్రెస్ రిపోర్టు ఇస్తున్నారు, అది చూడటం లేదు, తీసుకుని పక్కనోటి రిపోర్ట్ చూడటం, నీకెంత వచ్చింది. అదే ఈ అబ్బాయికి హర్ట్ అవుతుంది. మీరెందుకు నన్ను ఇంకొకళ్ళతో కంపేర్ చేస్తున్నారు, మీరు నన్ను తిట్టండి అంటున్నాడు, తిట్టండి బట్ కంపేర్ చేయొద్దు అంటున్నాడు. ఈరోజు అలాగే క్రిటిసైజ్ చేసే గ్రూప్ ఉంది, ఈ విధంగా హ్యాండిల్ చేసే గ్రూప్ ఉంది. రెండవది జాకప్ లాగా భయంకరమైన కోపం. ఆమె హర్ట్ అయి కూర్చునుంది, టెన్షన్గానే ఉన్నారు. ఈయన టెన్షన్ అవుతున్నాడు. నేనెలా యోచిస్తున్నాను, ఇందులో 2 రకాలున్నాయి. ఒకటి, ఊరికినే అడుగుతూ ఉంటే కూడా కోపం వస్తుంది. ఉత్తినే ఎప్పుడు ఒక విషయాన్ని తిరిగి కొంతమంది ఈ ఇంట్లో చెప్పి పంపుతారు, మీరు వచ్చేప్పుడు మర్చిపోవద్దు అని అంటారు. మీరు వెళుతూ ఉంటే ఫోన్ వస్తుంది, జ్ఞాపకముందా, మర్చిపోవద్దు. అవును, మళ్ళీ 1 అవర్లో మర్చిపోద్దండి. ఆటోమేటిక్గా మీకేమవుతుంది, కోపం రాదు, ఏం చెప్పారో మర్చిపోతాం. అటు తర్వాత తిరిగి మధ్యాహ్నం లంచ్కి ఒక ఫోన్ వస్తుంది, అడిగితే ఒకటి చెప్తారు, ఇంత చెప్పి మీరు మర్చిపోయారు కదా అంటారు. ప్రాక్టికలే కదా. అప్పుడు అది ఒక కోపాన్ని రేపే విషయంగా ఉంటుంది. అదే సమయంలో రాహేలు మట్టుకైతే ఆమె అలాగడుగుంటుందా అని తెలియలేదు. ఆమె గర్భఫలాన్ని ఇమ్మని అడిగింది. యాకోబు కోపము రగిలి చాలా కోపడుతుంది, రగులుకుంటుంది. సో ఆ చోట హ్యాండిల్ చేసిన విధం. నేను కొన్నిసార్లు చెప్తూ ఉంటా, పిల్లలు లేరా అడుగుతా, ఇందులో ఇంకొకరుంటారు, ఇంకా సూపర్గా ఉంటుంది. అది సమూయేలు మొదటి గ్రంథంలో చదవచ్చు. 1 శామ్యూయల్ 1st చాప్టర్ 6, 8 మీరు చదివితే చాలా బాగుంటుంది. హన్నాకి పిల్లలు కలగరు, సమూయేలు పిల్లలు లేరు, సమూయేలు పుట్టలేదు, చాలా సంవత్సరాలు పిల్లలు లేరు. ఈయనకి 2 భార్యలు, ఎల్కానాకి. అటు తన అక్కకి పిల్లలు పుడుతున్నారు, అనేక బిడ్డలు పుడుతున్నారు ఆమెకి. ఇప్పుడు భర్త చెప్పే మాట చూడండి, 8వ వచనం 8th వర్స్లో, ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, హన్నా నీవెందుకు ఏడ్చుచున్నావు, నీవు భోజనము మానుట ఏలా, నీకు మనోవిచారం ఎందుకు కలిగినది, 10 మంది కుమార్ల కంటే నేను నీకు విశేషమైన వాడును కానా. ఎంత కంఫర్టింగ్ మోడో చూడండి. తను ఏడుస్తున్నప్పుడు తను తినకుండా కూర్చుందా, తను ఏడుస్తూ ఉందా, మనోవిచారంగా ఉందట. అప్పుడు అక్కడ చెప్తున్నాడు, నీకు పిల్లలు లేరు అంతే కదా, 10 మంది కుమార్ల కంటే నేను విశేషమైన వాణ్ణి కాదా అని అడుగుతున్నాడు. ఈ 4 భర్తల్ని చూడండి కదా. నేనిది యోచిస్తాను, ఈ 4 ఎలాగా ఒకే ఇష్యూ ఒకటే, హ్యాండిల్ చేసే విధం. ఒకరు కంఫర్ట్గా ఉన్నారు, ఒకరు క్రిటిసైజ్ చేస్తున్నారు, ఒకరు కోప్పడుతున్నారు. అయితే వీళ్ళందరిలో టాప్ ఎవరంటే ఐసకే. తను ప్రేయర్ చేశాడు. మీరు చెప్పారు కదా, మా అమ్మ ప్రేయర్ చేస్తారని చెప్పి, తను ప్రేయర్ చేస్తాడు. మీరు చదివి చూస్తే 25, 21లో, 25 నుండి 27 వరకు, 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 25
ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయను. ఇక్కడ ఏముందంటే నో ఐసాక్ ప్లీడెడ్ విత్ ది లార్డ్ ఫర్ హిజ్ వైఫ్ బికాస్ షీ వాజ్ barren అండ్ ది లార్డ్ గ్రాంటెడ్ హిజ్ ప్లీ అండ్ రెబెకా హిజ్ వైఫ్ కన్సీవ్డ్. గ్రాంటెడ్ హిజ్ ప్లీ అలా అంటే దేవుడు ఐసాక్ ప్రార్థన విన్నాడు అని చాలా స్పష్టంగా రికార్డ్ అయింది. ఇప్పుడు ఈ నలుగురును హ్యాండిల్ చేయాలి. ఒకే విషయాన్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? మ్మ్. ఇదొచ్చి నాట్ ఓన్లీ ఫర్ నేను చెప్పేది పిల్లల విషయంలో మాత్రం కాదు, అన్ని విషయాల్లోనూ మీరు హ్యాండిల్ చేసే విధానం ఉంది. పిల్లలు మరి సరిగ్గా చదవకుండా ఉన్నారు, అలాగా వారు ఉంటున్నప్పుడు ఆ పిల్లల దగ్గర నేను ఈరోజు ఉన్న జనరేషన్ చెప్తున్నా, జెన్జీ అని చెప్తున్నారు కదా, ఈ జనరేషన్ వారిని చెప్తున్నా. ఇప్పుడు మన జనరేషన్లో ఉన్నట్టు మరి డీల్ చేసినట్టు ఈనాటి జనరేషన్ అవును. డీల్ చేయలేదు. కంప్లీట్ గా మారిపోయింది. మన తల్లిదండ్రుల ముందు కూడా మనం కూర్చోం. మ్మ్. కూర్చోడానికి ఆలోచిస్తాం, భయపెడతారు, కంటితోనే భయపెడతారు. వాళ్ళు మాట్లాడే మాటలు భయంకరంగా ఉంటాయి. ఇప్పుడు అలా లేదు. వారేం ఎదురు చూస్తున్నారు? కంఫర్ట్ ఎదురు చూస్తున్నారు. మ్మ్. వారి దగ్గర కూర్చుని వారితో మాట్లాడాలనుకుంటున్నారు. ఇష్యూ ఉంది, ఆ ఇష్యూ తండ్రితో చెప్పాలనుకుంటున్నారు, తల్లితో చెప్పాలనుకుంటున్నారు. నేనొక అబ్బాయిని చూశాను, వాడెప్పుడు రూంలోనే ఉంటాడు. ఆ అబ్బాయికి ఓసిడి ప్రాబ్లం వచ్చింది. వచ్చాక రూంలోనే ఉండాడు. అప్పుడు వాడితో కూర్చుని మాట్లాడమన్నారు. మాట్లాడుతున్నప్పుడు తను చెప్పిన మాట, నేనింట్లోనే ఉన్నాను, రూంలోనే ఉన్నాను, నాకది కంఫర్ట్గా ఉంది. ఏంటి కారణమని చూస్తే ఆ కంఫర్ట్ అన్నది వేరింకెక్కడ దొరకలేదు. మ్మ్. కూర్చుని వాడితో మాట్లాడితే తన ఇష్యూ ఏంటని అడిగితే, నన్ను గేమ్స్లో పిల్లలు చేర్చుకోవడం లేదు, ఫుట్బాల్ ఆడుకోనివ్వడం లేదు, క్రికెట్ ఆడనివ్వడం లేదు. మన కాలంలో మనల్ని ఈజీగా పక్కన పెడతారు, ఏ పక్కకెళ్ళి నుంచో నువ్వు లేవు అంటారు. అది మనకి హర్ట్ కాదు, ఆ సమయంలో కొంచెం హర్ట్ అవుతాం, వెంటనే మర్చిపోయి మరొక పనికి వెళ్తాం. ఇప్పుడున్న పిల్లలు కావడం లేదు, అదొక పెద్ద ఇష్యూగా తీసుకుంటున్నారు. నన్ను పక్కన పెట్టారు అలాగని చెప్పి రూంలో ఒంటరిగా కూర్చుంటాడు. తర్వాత మనిషితో మాట్లాడటం వదిలి ఏఐతో మాట్లాడుతున్నాడు. అది కంఫర్ట్గా ఉంది, తను అడిగిన ప్రశ్నలకి ఏఐ జవాబు చెప్తుంది. ఒకరోజు అదే ఏఐ వాడిని సూసైడ్ చేసుకోమంటుంది. మ్మ్. అదే డేంజర్. అక్కడే డేంజర్ ఉండేది. ఇప్పుడు అక్కడ ఏమవుతుంది, అక్కడ తన యొక్క అవసరం ఈ నాలుగిటిలో మీరు ఏది? మ్మ్. అది పేరెంట్ కానివ్వండి, అమ్మ కానివ్వండి, లేక భర్త కానివ్వండి, లేక తండ్రి కానివ్వండి, ఏ రోల్లో, ఈ నాలుగిటిలో మీరు ఏ రోల్లో ఉన్నారనేది. మ్మ్. నేను అందువల్ల ఎప్పుడు చెప్తుంటా, ఫ్యామిలీలో కూర్చుని మాట్లాడేప్పుడు, ప్రత్యేకించి నా పిల్లలతో మాట్లాడేప్పుడు, ఏదో కోపగించి ఒక విషయం హ్యాండిల్ చేయడం అనేది, నేను కోపడతా, కోపగించని వ్యక్తి అని నేను చెప్పడం లేదు. అది చాలా రేర్గా ఉంటుంది. 6 నెలలకు ఒకసారో లేక సంవత్సరానికి ఒకసారి ఉంటుంది. కొన్నిసార్లు చాలాసేపు ఎంతో ఓర్పుగా ఉండి ఒక దగ్గర బర్స్ట్ అవుతాను చూసారా, అది బ్రేకింగ్ పాయింట్ అంటారు. అది అందరికీ ఉంటుంది ఒకచోట బ్రేకింగ్ పాయింట్. ఆ బ్రేకింగ్ పాయింట్ దాటి వచ్చేవాళ్ళు ఉంటారు, ఏజ్ అయ్యే కొద్దీ బ్రేకింగ్ పాయింట్ దాటి వస్తారు, అది ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఈ మీరు ఆ పిల్లల దగ్గర కూర్చుని ఎంత కంఫర్ట్గా మాట్లాడుతున్నారు? కొంతమంది పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు ఏం చెప్తారంటే, మీరు నాతో చెయ్యలేవు అని నాతో చెప్పద్దు, చెప్తూ ఇవన్నీ నీ వల్ల కుదరదు అంటేనే హర్ట్ అయిపోతున్నాడు. మీరు కుదరదు అని నాతో చెప్పద్దు, ట్రై చేసి చూడు అని చెప్పమంటున్నాడు. ఎంకరేజ్ చేయమంటున్నారు. ట్రై చేసి చూడు. అప్పుడు ఈ స్థలములో ఇదే ఒక బెస్ట్ అయిన ఫ్యామిలీకైనా వెరీ ఇంపార్టెంట్ సిచ్యువేషన్. అది ఈరోజున్న లెవెల్లో ఈ ఇష్యూనే తీసుకోండి. ఎంతమంది ఫ్యామిలీస్లో ఈరోజు పిల్లలు లేరు? ఎందుకు ఇన్ని ఫెర్టిలిటీ సెంటర్స్ అధికమయ్యాయి లోకములో? కారణం ఏంటంటే పిల్లలు పుట్టడము తక్కువయింది. అలా పిల్లలు పుట్టడం తక్కువయినప్పుడు అనేక ఐవీ మెథడ్స్కి వెళ్తున్నారు. వెళ్ళడం వాళ్ళ యొక్క ఇష్టం, మనం వద్దని చెప్పడం లేదు. అయితే ఆ స్త్రీని వారు హ్యాండిల్ చేసే విధానం ఉంది కదండి. నాకు తెలిసిన ఒక సహోదరి ఐవీ మెథడ్ చేయించడానికి ఆ బిడ్డను వారు ఏం చేస్తున్నారు చెప్తున్నారు, నువ్వు వెళ్ళమ్మా అని చెప్తున్నారు. ఆ సహోదరి నాకు దేవుడు మిరాకిల్గా బిడ్డనిస్తాడు, నేను వెయిట్ చేస్తాను అంటుంది. ఆ సహోదరితో వాళ్ళు మాట్లాడిన విధం ఉంది కదా, హ్యాండిల్ చేయడం అనేది. చివరికి నేను వెళ్ళి చేస్తాను అనే నిర్ణయానికి వచ్చింది. భర్త సరి, అత్త సరి, వాళ్ళు మాట్లాడే విధం మాట్లాడి వాళ్ళు ఐవీ మెథడ్కి పంపించారు. ఆమెం చెప్పింది ఫోన్ చేసి, అన్నా ఐవీకి వెళ్లడం సమస్య కాదు, వీళ్ళు నాకు చేసిన విధముంది కదా, ఇప్పుడు అక్కడికి వెళితే ఐవీ మెథడ్లో ఇంజెక్షన్స్ వేస్తారు, ఒక రోజుకి 2 ఇంజెక్షన్స్ వేస్తారు, అది పెయిన్ఫుల్ ప్రాసెస్. ఆ పెయిన్ఫుల్ ప్రాసెస్ని హ్యాండిల్ చేసేప్పుడు ఆ నొప్పి ఎక్కువయ్యే కొద్దీ ఆమె పూర్తి కోపం ఎవరి మీద ఉంటుంది? నా ఈ నొప్పికి మీరిద్దరే కదా కారణం. అదే సమయంలో ఆ బిడ్డే కన్విన్స్ అయ్యి ఇప్పుడు వీళ్ళు కంఫర్టబుల్గా పర్వాలేదని చెప్పి చివరికి వెళుతున్నారు. ఆ పెయిన్లో వీళ్ళు కూడా ఉన్నారనుకోండి,
ఈ పెయిన్ ఆమెకి ఎలాగుంటుందని అడిగితే బేరబుల్గా ఉంటుంది, అక్సెప్టబుల్గా ఉంటుంది, కూడా ఇద్దరు నుంచున్నారు అని ఉంటుంది. ఇప్పుడు ఈ పెయిన్ ఆమెకి డబుల్గా అనిపిస్తోంది. కారణం ఏంటంటే కంఫర్ట్ చేయడానికి ఎవరు లేరు. ఇదే ఈనాటి ఫ్యామిలీ సిచ్యువేషన్. ఇందులో ఇంకొక పెద్ద సమస్య ఉంది. ఇప్పుడు మీరు ఒక కంఫర్ట్ ఎదురు చూస్తున్నారు, అప్పుడు మీ దగ్గర నుండి ఎదురు చూస్తారా లేదా? కొందరు ఎలాగని అడిగితే కంఫర్ట్ చేస్తూ ఉండాలి, వాళ్ళ దగ్గర నుండి ఏ కంఫర్ట్ రాదు. అదే సమస్యగా ఉంటుంది. ఇక్కడ ఇద్దరి దగ్గర అది ఉండాలి, బ్యాలెన్స్ ఉండాలి. భర్తకు ఒకటంటే భార్య వచ్చి చేయాలి కదా. అంటే పార్ట్నర్షిప్పే కదా. పోయిన ఎపిసోడ్లో చూసాం, ఏదో ఒక ఇష్యూ వచ్చినప్పుడు భార్య ఏం చేయాలి? కూడా వచ్చి నుంచోవాలి. మీరు కూడా నుంచోకుండా, ఒక ఇష్యూలో ఎందులో నుంచోకుండా, రేపు మీకొక ఇష్యూ వచ్చినప్పుడు తను నాతో కూడా నుంచోవడం లేదు, ప్రేమగా లేడు అంటే మనం మరచి, క్రిస్టియన్ ఫ్యామిలీస్లో మనం మరచి వెళ్ళి చేయడం అనేది కాన్సెప్ట్ ఉంది. అయితే ఆ మనస్సులో ఒక ఇష్యూ ఉంది కదా. ఒక పెద్ద పాస్టరు, ఆయనకి మనము కౌన్సిల్ చేయలేము, ఆయన కౌన్సిల్ చేసేవాడు. ఆయన ఫ్యామిలీలో ఒక ఇష్యూ వచ్చింది. సో ఆయనతో కూర్చుని మాట్లాడుతున్నప్పుడు ఆయన్ని నేను ఒక ప్రశ్న అడిగాను. ఏం పాస్టర్, క్షమించొచ్చు కదా, అట్లే పెద్ద ఇష్యూ అవుతుంది, క్షమించొచ్చు కదా అని అడిగాను. ఆయన అన్నాడు, క్షమించొచ్చు, ఈ 25 సంవత్సరాలు నా లైఫ్ పోయిందే, దీనికేం చేయాలా అన్నాడు. ఈ 25 సంవత్సరాలుగా నేను కష్టపడ్డాను, నన్ను కంఫర్ట్ చేయాల్సిన స్థానంలో ఆ వ్యక్తి లేకపోవడం, నా చేతికి ఏదైనా మందులు ఇవ్వాలంటే కూడా లేదు, నా అవసరతకి తను కూడా లేదు. 25 సంవత్సరాలుగా నా పాటలో నేను పడుతూ 25 సంవత్సరాల తర్వాత ఇప్పుడు తన అవసరతకి మందులు కావాలన్నప్పుడు నేను అవసరపడుతున్నా. అప్పుడు నేను అది ఎదురుచూడటం తప్ప అని అడిగాడు. నాకొక విధంగా ఆయన అడిగింది న్యాయం అనిపించింది కదా. ఆ 25 years నేను కోల్పోయాను, అది రికవర్ చేయలేను. క్షమిస్తున్నాం, అది వేరే విషయం. పలువురు క్షమిస్తున్నారు కానీ మర్చిపోలేకపోతున్నారు. ఇక్కడే ఐసాక్ క్యారెక్టర్ రిఫ్లెక్ట్ అవుతుంది. అదేంటంటే నాన్న సంపాదించింది కూడా తీసుకెళ్తున్నాడు. మనం మాట్లాడాం కదా, ఓర్పుతో హ్యాండిల్ చేస్తున్నాడు, దేవుడు దీన్ని చూస్తున్నాడు. అదిను క్షమించి మీరు అంగీకరిస్తున్నారు కదా, అదే చూస్తున్నారు. డబుల్ ఫోల్డ్ బ్లెస్సింగ్, అది మరో డైమెన్షన్లోకి వెళ్తుంది. చాలామంది ఏం చేయగలుగుతున్నారంటే ఆ స్థలంలో వాళ్ళు వెళ్ళి సరే క్షమించి కలిసి జీవిస్తున్నారు, అన్నీ ఓకే, బట్ మరవలేకపోతున్నారు. వాళ్ళు కొన్నిసార్లు వాళ్ళు చేసింది నా మనసులో ఇంకా ఉంది, అది అట్లే నిలిచిపోయింది. ఎందుకంటే వీళ్ళింకా ఆ ఐసాక్ యొక్క స్థలానికి రాలేదు. ఇంకా వాళ్ళలో ఆ కష్టమనేది ఉంది, పోరాటం ఉంది. వీళ్ళు దాటి రావాలి, వస్తారు. వాళ్ళు అలా దేవునిలోనికి రాను స్పిరిచువల్గా ఎదిగే కొద్దీ అది మారి వస్తుంది ఒకరోజు. అది దేవుడు మారుస్తాడు చూడండి. బట్ ఈ కంఫర్ట్, ఆయా ఏజ్లో మనం ఎదురుచూసే కంఫర్ట్ ఉంటుంది, అది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, దొరకాలి. అందుకే కదా ఫ్యామిలీ అంటే. పిల్లలు చేయి పట్టుకుని నడిపించే వయసులో మీరు ఉండాలి. అవును, చేయి పట్టుకుని నడుస్తున్నారు, ఒకరోజు మీరు పిల్లలు చేయి పట్టుకుని నడిచే కాలం వస్తుంది. అలా నడుచుకున్న తండ్రికి నడిపించడానికి పిల్లలుంటారు, కన్ఫర్మ్గా ఉంటారు. ఎక్సెప్షన్ ఉంటుంది, 1-2 కాకపోవచ్చు, అది వాళ్ళకి దేవునికి మధ్యలోదనుకోండి. అయితే అధికమైన సమయాల్లో పిల్లలకి వాళ్ల ఎంగేజ్లో మీరు అవసరపడుతున్నప్పుడు, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినప్పుడు వాళ్ళకి మీరు అందుబాటుగా ఉంటే మీకొక అవసరం ఉంటుంది, మీ పిల్లలు అవసరమై ఉంటారు, ఆ రోజు మీతో కూడా ఉంటారు. 100% నేను చెప్తాను, చెప్పినట్టు 12లో 1 యూదా కావచ్చు, వదిలేయండి. మిగతా 11 మందిలా 99% పిల్లల నుంచుంటారు. వాళ్ళకి ఆ తండ్రి యొక్క ప్రేమ, అది మీరు క్రీస్తులో ఉన్నారనుకోండి, ఖచ్చితంగా మీ పిల్లలుంటారు. ఈరోజు ఇదే చెప్పుకున్న 4 కేటగిరీస్లో మీరు ఏ కేటగిరీ ఫ్యామిలీలో ఉన్నారనేదే ఇంపార్టెంట్. అది మీరు కరెక్ట్గా హ్యాండిల్ చేస్తేనే భవిష్యత్తు బాగుంటుంది. ఇప్పుడు మనం ఈ అంశంలో టోటల్ దేవునిల్లు అనే అంశంపై పలు ఎపిసోడ్స్ మాట్లాడుకున్నాం. చాలా ఎపిసోడ్స్ మాట్లాడాం. చాలామంది ప్రాక్టికల్గా ఉంది, వారి జీవితాలకి ప్రయోజనకరంగా ఉందన్నారు. అది కాకుండా గతంలో భార్యల గురించి మనం చూసాం, భర్తల పాయింట్ కూడా మనం చూసాం. అయితే టోటల్గా దేవుడు ఎంత గొప్ప ప్రేమ స్వరూపి, అది కాకుండా ఎంత న్యాయంగా డీల్ చేస్తున్నాడు, ఒక్కొక్క ఇష్యూని ఎలా డీల్ చేస్తున్నాడని చూస్తే మనం వెలుపల నుంచి నేర్చుకోవడం. అది కాకుండా బైబిల్లో విషయాలు మనం తవ్వి తీస్తూ ఉంటే అంత గొప్ప సహజమైన కార్యాలు వస్తున్నాయి. తెలిసిన విషయం, తెలియని కోణాలు పలు విషయాలున్నాయి. ఇప్పుడు చివరిగా టోటల్ సిరీస్ చూస్తున్నప్పుడు ఇప్పుడు ఎలా తరచుగా మాట్లాడుతూ మనం వెళ్ళొచ్చు, అయితే ఎలా మనం మాట్లాడుతూ ఉంటే ఒక సీజన్లో మనల్ని నడిపిస్తున్నాడు దేవుడు, దీన్ని ఎలా కన్క్లూడ్ చేస్తున్నాడు ఈ సీజన్లో. సహజంగా మనం కొత్తగా ఏం చేయాలి, ఎందుకంటే లాస్ట్ ఫ్యూ మినిట్స్ ఉంది, ఈ ప్రశ్నకు మీరు సమాధానం చెప్పాలని అంటున్నా. ఇప్పుడు మనము ఇది అకస్మాత్తుగా దేవుని గృహాన్ని గురించి చెప్తూ దాదాపుగా 31 ఎపిసోడ్స్ మాట్లాడాం. అవును, చాలా చేసాం. సో ఇందులో కొంత బ్రేక్ ఇచ్చి నాకేంటంటే ఇప్పుడు
వరల్డ్ వైడ్ మొత్తం చూస్తే ఎండ్ టైం ఆ సూచనలు అధికంగా జరుగుతూ ఉన్నాయి. యుద్ధాలు ఒకవైపు కరువులు, మరొక వైపు ఆ డిసీజెస్, అన్ని తెగుళ్లు వస్తూ ఉన్నాయి. సో ఈ ఎండ్ టైం ఈవెంట్స్ గురించి, ఈ సైన్స్ గుర్తులను గురించి బైబిల్లో ఉండే ప్రాఫెసిస్, ఓవరాల్ బైబిల్లో చివరి కాలంలో జరగవలసినటువంటి ప్రవచనం ఏవేవి చెప్పబడ్డాయి, అది ఎలా మన కాలంలో జరుగుతూ ఉన్నాయి, అనేక విషయాలు జరుగుతూ ఉన్నాయి. ఎలా జరుగుతున్నాయి అనేది దేవుని చిత్తమైతే, రాకడ ఆలస్యమైతే వాటి గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు దేవుని ఇల్లు అనే ఎపిసోడ్స్ ముగించబోతున్నాం కదా, అప్పుడు చివరిగా ఒక విషయం చెప్పి ముగించాలని అనుకుంటున్నాం. ఇన్ని ఎపిసోడ్స్ చూస్తున్న ప్రేక్షకులు ఇంకో కొత్త సిరీస్లోకి మనం వెళుతున్నాం. ఒక ఫౌండేషన్గా, ఒక మేజర్, ఒక టేక్ అవేగా మనం దీన్ని ప్రారంభించిన ఉద్దేశం. అలా గమనిస్తే పలు విషయాలున్నాయి. బట్ టోటల్గా సమరైజ్ చేయాలంటే మీరు ఏం చేస్తారు? ఇది దేవుని ఇల్లు స్ట్రాంగ్గా ఉండాలంటే ఏం చెప్పి చివరిగా ముగించాలనుకుంటున్నారు? స్ట్రాంగ్గా ఉండాలని చెప్పుకున్నట్టయితే క్రైస్టే దానికి బేస్, ఫౌండేషన్ ఆయనే. పైన చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొంచెం కిచెన్ వంకరగా ఉంటుంది, కొన్నిసార్లు నీళ్లు రావు, కొన్నిసార్లు మెట్లు కాస్త ఎత్తుగా ఉంటాయి, కొన్నిసార్లు పెయింట్ సరిగ్గా ఉండదు, ఇవన్నీ ఉంటాయి. బట్ బేస్ కరెక్ట్గా ఉంది. బేస్ కరెక్ట్గా లేకపోతే సమస్య. బేస్ కరెక్ట్గా ఉంది. పైన చూసి చూసి ఓర్పుగా కడితే బాగా కట్టచ్చు. సమస్యలు వస్తాయి. మీరు కొన్నిసార్లు కట్టే వాళ్ళని వెళ్ళి చూడండి. సిమెంట్ దగ్గర కొంత సమస్య అవుతుంది, ఇటికల సమస్య అవుతుంది, సగం చేస్తారు దాన్ని. సమస్యలుంటాయి. ఇక్కడ సమస్య లేని కుటుంబమే ఉండదు. అలా లేదన్నారంటే దేవునికి స్తోత్రం, అంతే మనం చెప్పగలం. మనం కూడా వారిని మీట్ చేయొచ్చు, వాళ్ళతో ఇంటర్వ్యూ తీసుకోవచ్చు మనం. 99% ఇలాగే ఉంది. ఒక 1% లేకుండా పోవచ్చు. అది వాళ్ళ లైఫ్ ఎక్స్పీరియన్స్ కావచ్చు. పెళ్ళయి ఒక 20 సంవత్సరాలు అయ్యిండొచ్చు, ఆ తర్వాత అలాగుండొచ్చు. లేదు మేము డే 1 నుంచి డౌన్ టు ఎర్తే మేమేంజల్ని చూశామని ఇద్దరు చెప్పారంటే స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సో ఆ ప్రాబ్లాలకి మధ్యలో అది ఎలా కట్టి లేపడం, సక్సెస్ఫుల్గా ముగించడం, ప్రాబ్లం మధ్య సక్సెస్ఫుల్గా ముగించడమే గొప్ప. ఏ సమస్య లేదు, సుముఖంగా వెళుతుంది అన్నట్టయితే అది హ్యాండిల్ చేయడం కష్టం. సో మనకేంటి, బేస్మెంట్ కరెక్ట్గా ఉండాలి. క్రైస్ట్, దానికి పైన మనకున్న సమస్యలు కొద్ది కొద్దిగా సరిచేసి ఒక చక్కటి దేవునిల్లు తయారు చేయగలము. చాలా సంతోషం బ్రదర్ జగన్. పలు విషయాలు నేర్చుకుని ఒక బేస్ ఫౌండేషన్ కరెక్ట్గా ఉన్నట్టయితే తతిమా విషయాలు మేళ్లు కట్టినవి స్ట్రాంగ్గా ఉంటాయి. నేను నేర్చుకున్న ఒక టేక్అవే ఏంటంటే, ఒక కవనెంట్, కాంట్రాక్ట్ కాదు, ఆ కుటుంబం ఒక కవనెంట్లోకి వెళ్ళాలి. ఆ కవనెంట్ అని చెబితే ఒక నిబంధన. అప్పుడు వారు ఆ కవనెంట్లో ఉన్నారంటే ఎంత హైట్ అయినా, ఎంత వెయిట్ అయినా ఆ కుటుంబం దేవుని ప్లాన్లో ఉంటుందని నేను నేర్చుకున్నాను ఈ పలు ఎపిసోడ్స్లో. చాలా సంతోషం. మరో ఎపిసోడ్లో ఒక కొత్త టర్నింగ్ పాయింట్. ఇన్ఫ్యాక్ట్ నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్న విషయం, ఆ అంచెదిన కార్యాలు మనం చాలా మాట్లాడాం. ఇది ఒక వ్యత్యాసమైన అప్రోచ్లో పోతున్నాం. సో చాలా ప్రేయర్లు దీని వెనుక ఉన్నాయి. అది కాకుండా ప్రేక్షకులు దీని వెనుక ఉన్నారు. అంటే కొత్త స్థలాల నుండి చాలా రెస్పాన్స్ వస్తుంది, పలు లాంగ్వేజెస్ వస్తున్నాయి, ఇంకా దేశాల నుండి కూడా వస్తున్నాయి. సో ఇది ఈ న్యూ డైమెన్షన్కి మనం వెళ్తున్నప్పుడు ఇప్పుడున్న సిచ్యువేషన్ చూస్తే స్పిరిచువల్గా గ్రో అవుతున్నట్టు నేను నమ్ముతున్నాను. పలు ఎదురుచూపులతో మరో సీజన్లో మనం కలుసుకుందాం. ఈ ఎపిసోడ్కి మీరు వచ్చినందుకు సంతోషం. వందనాలు.